యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి 42% బీసీలకి రిజర్వేషన్ మీదే జరిగింది. ఇది యావత్ దేశంలో ఒక దిక్చూచిగా ఒక చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకున్న తరుణంలో వణుకు పుట్టిన బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంలోకి వచ్చి హెచ్సియు భూముల వివాదం తీసుకొచ్చి ఆ బీసీ క్రెడిట్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది. హెచ్సియు భూముల విషయంలో కేటీఆర్ బాగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కేటీఆర్ గారిని మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు హైదరాబాదులో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు, ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు, ఎన్ని వేల ఎకరాలని డీఫారెస్ట్ చేశారు, కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలవిడిగా హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న భూముల్ని మాయాజాలం చేసి అమ్మినటువంటి రోజులు ఇంకా ప్రజలు మర్చిపోలే. ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు హైదరాబాద్ ఒక్కచోటనే 10,000 పైచూరుకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్ కడుపు నొప్పి అంతా రైతులు బాగుపడుతున్నారని. హెచ్సియు భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అలాట్ చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని దాదాపు 400 ఎకరాలని ఐఎంజీ భరత్ సంస్థకి బిల్లిరావు అనే వ్యక్తికి కట్టబెట్టడం జరిగింది. 400 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రద్దు చేయడం జరిగింది. అది కోర్టులోకి వెళ్ళింది. ఇన్నేళ్ళు కోర్టులో నానుస్తూ వచ్చింది. నువ్వు 10 ఏళ్ళు అధికారం ఉన్నావు, ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలే? అప్పుడు కనబడలేదు అందుకే హెచ్సియు భూమి ఇదని, హెచ్సియుని కాపాడాలని కనబడలేదా? యథేచ్ఛగా రాష్ట్రం నుండి యూనివర్సిటీ భూములు కబ్జాకి కారకులైనట్టు మీరు మీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసినటువంటి మీరు, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ ఎక్కడికక్కడ మీ నాయకులు దోపిడీ చేస్తే వాళ్ళు హెచ్సి గురించి మాట్లాడుతున్నారు. హెచ్సి భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత కోర్టుకు పోతే రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాడి దీన్ని విజయం సాధించిన సందర్భం. కేటీఆర్ గారు ఏం చేశారు? 10 ఏళ్ల కాలంలో అదే ఐఎంజీ భరత్ సంస్థతో 30% ముడుపులు మాట్లాడుకొని ఇవాళ 5,200 కోట్లు అయితే మాట్లాడుతూ ఉన్నాడో అది వారికి రావాల్సినటువంటి ముడుపుల యొక్క ధర. ఆ పద్దు 5,200 కోట్ల పద్దు అనేది కేటీఆర్కి బిల్లిరావు ఒప్పుకున్నటువంటి 30% నిధులు లంచం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5,200 తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్కి అప్పగించేవాడు. ఇది వారికి ఉన్న ఒప్పందం. కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి
సన్నబొట్లేస్తే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరు జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో, రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? ఇవాళ ఇక్కడ అంత వాల్యూ లేదంటాడు ఆయన గారు. అమ్మకానికి పెట్టినటువంటి భూములు కోకాపేటలో అయితే 100 కోట్ల పలుకుతుంది. బాగా చెప్తే ఆక్షన్ చేసి 100 కోట్లకు అమ్మామని అడ్వర్టైజ్మెంట్. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. లక్షల కోట్లు, 1000 కోట్లు తగిలేశారు అడ్వర్టైజ్మెంట్ మీద. 100 కోట్లు కోకాపేటలో పోయినప్పుడు ఇది ఎక్కడుందండి ఇది? ఈ భూమి ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి? ఐఎస్బి కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, డిలైట్ కానీ, ఏడీపీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, యాక్సెంచర్ కానీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమి ఉంది. అమెరికన్ కౌన్సిలేట్ ఆనుకొని ఇక్కడ 100 కోట్లు ఉండదా? ఈ 100 కోట్ల భూమిని ప్రభుత్వ సంస్థకి టీఎస్ఐఎస్ఎస్కి 75 కోట్లకు ఇచ్చినాము. ఇది ఎక్కువ ప్రైస్ చేసి చూపించినారంటారు. ఇవాళ అక్కడున్న ధర 30,000 కోట్లు పలుకుద్ది కాబట్టి 10,000 కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 10,000 కోట్లు ఎటుపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ 10,000 కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది. మీలాగా 10,000 కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు. రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారిని ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి. అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేంద్ర కమిటీ చూసింది, అక్కడ చిన్న చిన్న బుషులు తప్ప అసలు ఫారెస్ట్ చెట్లు లేవనే మాట. ఏఐ టెక్నాలజీ వాడి బుర్రలోదళ్ళకి సప్పుడికి జనికలు పరిగెత్తున్నట్టుగా, నెమళ్ళు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి. ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ యొక్క 10 ఏళ్ల పాలన ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వేదిక మీరే నిర్ణయించండి. బాజాప్తా డిబేట్ పెట్టుకుందాం. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి? ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది? ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది? ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత అప్పచెప్పిన గ్లోబల్ ఇనామ్ సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అయిన పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరని ఎవరికి అప్పచెప్పినారు మీరు?
ఒక బుడ్డ కంపెనీ ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు అసలు కరప్షన్కి మారుపేరంటే కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి.